జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్లో హిందువులపైన ఈ వంత దాడులు జరుగుతున్నాయి కదా. దాడులు, అత్యాచారాలు, హత్యలు, బలవంతపు మత మార్పిళ్ళు, బలవంతపు పెళ్ళిళ్ళు ఇన్ని జరుగుతున్నాయి కదా. దీని వెనక కారణం ఎవరో తెలిసినా, అసలు ఎవరు చేస్తున్నారు తెలిసిన ఇదే. ఈ న్యూస్ ద్వారా ఇప్పుడు మీకు కాస్త చెప్పే ప్రయత్నం చేస్తా. మీకు అందరికి కూడా తెలుసు, 5 నెలల క్రితం బంగ్లాదేశ్లో రిజర్వేషన్లను రద్దు చేయాలంట. ఎవడు ఈ జాంబీగాళ్ళు అనేటువంటి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి నానా రభసా చేశారు. సరే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని బంగ్లాదేశ్లోని అప్పటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడానికి నానా ప్రయత్నాలన్నీ చేశారు. సరే, అప్పటి షేక్ హసీనా రిజర్వేషన్లను వెనక్కి తీసుకున్నప్పటికి కూడా విద్యార్థులు చెప్పాలంటే వీళ్ళు విద్యార్థులు కాదు, వీళ్ళు రాడికల్స్, జాంబీగాళ్ళు, జిహాదీలు, సన్నాసులు, చవట దద్దములు, ఈ పొరంబోక మండా కొడకలకు ఏ పేరు పెట్టే తప్పులే. వీళ్ళ విద్యార్థులన్నో పొరపాటు చెప్పాలంటే నా దృష్టిలో అయితే మీరేమైనా అనుకోండి. వీళ్ళందరూ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి షేక్ హసీనా రాజీనామా చేయాల్సిందేనని చెప్పేసి అల్లర్లు చేశారు. ఇవి తీవ్ర స్థాయికి చేరడంతో షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయి వచ్చింది. తెలుసు కదా మీకు. ఇక తర్వాత బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఒక చవట దద్దమైనటువంటి ఎవడు మొహమ్మద్ యూనస్ గాడు, వాడు ప్రధానిగా ఎన్నికైనాడు. వీడు వచ్చిన దగ్గర నుంచి బంగ్లాదేశ్ జైల్లో ఉన్నటువంటి తీవ్రవాదులను, రాడికల్స్ను, జిహాదీలను దగ్గరుండి మరీ విడుదల చేయించాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈడేటోడు. ఇక జైళ్ళ నుంచే బయటకు వచ్చిన తర్వాత ఈ అరాచక శక్తులన్నీ కూడా ఇక తమ అసలు రూపం చూపించడం మొదలుపెట్టాయి. ఆనాటి నుంచి నేటి వరకు చెప్పాలంటే ఈ క్షణం వరకు కూడా ప్రతిరోజు కూడా హిందువులపైన దాడులు జరుపుతానే వికృతానందాన్ని పొందుతారు సైకోల మాదిరిగా. ఇక బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్నటువంటి ఈ దాడుల గురించి అమెరికా జో బైడెన్ ప్రభుత్వం కానీ, ఐక్యరాజ్య సమితి కానీ, ప్రపంచ మానవ హక్కుల సంఘాలు కానీ, ఇకపోతే ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ కనీసం నోరు మెదపల. ఎందుకంటే అండేది హిందువులు కదా. చెప్పాలంటే హిందువులకు ఎటువంటి హక్కులు లేవు వీళ్ళ దృష్టిలో. అసలు హిందువులు వీళ్ళ దృష్టిలో మనుషులే కాదు, అసలు హిందువులు అనేవాళ్ళు లేరా. ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పాలా. ఇంక ఏది ఊరికే లేని వాళ్ళ గురించి ఏం మాట్లాడతారా మీరు. వీళ్ళ దృష్టిలో అసలు హిందువులు అనేవాళ్ళు లేరు. కనీసము వీళ్ళు నోరు మీదపైతే అట్ట మారించి పక్కన పెడితే కనీసం ఆ విషయాన్ని, ఈ దారుణాలు ఖండించాల. అసలు తమకేమీ పట్టనట్టు వీళ్ళందరూ కూడా ఊరుకున్నారు, సైలెంట్ అయిపోయినారు. కనీసం మానవత్వం అనేది వీళ్ళకు మచ్చుకైనా కూడా లేదు. ఇక బంగ్లాదేశ్ ఈ రెజ్యూమ్ చేంజ్ వెనక అమెరికా డీప్ స్టేట్ హస్తం ఉన్నట్టు అందరికి కూడా అనుమానాలు అయితే కలిగినాయి. కానీ అది ఇప్పుడు నిజమైంది కూడా. ఎందుకంటే అమెరికా డీప్ స్టేట్కు సారథ్యం వహిస్తుంది ఎవరు? జార్జ్ సోరెస్. ఈ జార్జ్ సోరెస్కు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనే ఒక దిక్కుమాల సంస్థ ఒకటి ఉన్నది. ఇది ఒక ఎన్జిఓ. ఎన్జిఓ ఇది పేరుకే ఎన్జిఓ. ఈ ఎన్జిఓ చేసే పనులన్నీ కూడా ఏందయ్యి అంటే అభివృద్ధి చెందే దేశాల్లోని ప్రభుత్వాలను కూలదేయడం, బీజేపీ లాంటి రైట్ వింగ్ పార్టీలను దెబ్బతీయడం, ప్రపంచంలో యుద్ధాలు జరిగేలా చేయడం, తమ వ్యాపారాలను పెంచుకోవడం వంటి నికృష్టపు నీతిమాలిన పనులన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే జార్జ్ సోరెస్కు చెందినటువంటి ఓపెన్ సొసైటీ ఫౌండేషను మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి మార్క్ మల్లోచ్ బ్రౌన్ విడిపారు. వీడు బంగ్లాదేశ్కు పోయినాడు. ఈ మార్క్ మల్లోచ్ బ్రౌన్కు చాలా పెద్ద హిస్టరీనే ఉండాలి. అంటే మీరు ఏదో గొప్పగా ఏదో ఉండదు అనుకుంటారేమో. కాదు. వీడు అతి పెద్ద నేర సామ్రాజ్యానికి వీడు వారసుడు. మనీ లాండరింగ్ చేయడంలో చేయదగిన వ్యక్తి వీడు అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి కూడా. అటువంటి ఈ మార్క్ మల్లోచ్ బ్రౌన్ ఇప్పుడు బంగ్లాదేశ్కు పోయి బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి ఎవడి బఫున్ గాడు ఉన్నాడు కదా, మొహమ్మద్ యూనస్, వీడిని కలిశాడు. ఎందుకు తెలిసినా చెప్తా. వీడిని కలవడమే కాకుండా బంగ్లాదేశ్ను అద్భుతంగా నువ్వు పరిపాలిస్తున్నావు అని చెప్పేసి కితాబ్ కూడా ఇచ్చాడు. అంటే ఎట్టా? ఆడవాళ్ళ మాన ప్రాణాలను తీసి, మగవాళ్ళను చంపి, వాళ్ళని కొట్టి, వాళ్ళ మీద దాడులు చేసి, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేసి, వాళ్ళ వ్యాపారాలను లూటీ చేసి ఇట్నా? ఇదేనా గొప్పగా పరిపాలించడం అంటే? ఏమీ బతుకులరా మీ బతుకుల్లో, నా ఎందుకులే ఇంకా మీ బతుకులు చేయడా. అంతేకాకుండా బంగ్లాదేశ్లో పరిపాలన ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుందని, కానీ బయట ప్రపంచానికి మాత్రం తప్పుడు సమాచారం వెళ్తుందని చెప్పి దిక్కుమాలినటువంటి వ్యాఖ్యలు చేశాడు. దీన్ని బట్టి మీకు అర్థం కాల వీడు ఎంత సంకరజాతి ముండాకుడుక. అంటే హిందువులపై దాడులు జరగడం అంతా కూడా అబద్ధపు ప్రచారం అనేది వీడి ఉద్దేశం. చూడండి. అంటే ఈ సూడో సెక్యులర్ ఛానల్ కూడా ఇంకా ఏ విధంగా ప్రచారం చేస్తూ ఉంటాయో, ఏ విధంగా ప్రసారం చేస్తూ ఉంటాయో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా బంగ్లాదేశ్కు మొహమ్మద్ యూనస్ లాంటి నాయకులు అవసరమని, బంగ్లాదేశ్కు ఏ కష్టం వచ్చినా కూడా తాము ఆదుకుంటామని హామీ ఇచ్చాడు ఈ పనికిమాలిన ముండాకుడుకు. అవసరమైతే ప్రపంచాన్ని ఏకం చేసినా సరే బంగ్లాదేశ్ను మాత్రం కాపాడుతామని చెప్పేసి ప్రమాణం చేసినాడు.
దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మన వెనక ఎంత జరుగుతుందో మనకు తెలియకుండా ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఏం చెప్పాలంటే నాకే కడుపు మండిపోతుంది. అట్నే ఒక పక్క బంగ్లాదేశ్లో గత 5 నెలల నుంచి హిందువులపైన దాడులు, అత్యాచారాలు, మారణకాండ, బలవంతపు మత మార్పిళ్ళు, లూటీలు జరుగుతూ ఉంటే, దహించుకొని పోతా ఉంటే, దహనాలు జరుగుతూ ఉంటే, ఈ మార్క్ మళ్ళొచ్చి బౌన్ గార్డ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా పైగా బంగ్లాదేశ్ గురించి తప్పుడు సమాచారం బయటకు పోతుందని చెప్పేసి ప్రకటన చేశాడు. అంటే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు ఈ జార్జ్ సోరోస్ ఆధ్వర్యంలోనే ఈ అమెరికన్ డీప్ స్టేటే కారణం అని చెప్పి దీన్ని బట్టి మీకు అర్థం కావడంలా? అర్థమవుతుందా లేదా? ఇక బంగ్లాదేశ్ హిందువులపైన దాడులకు కారణమైనటువంటి ఈ జార్జ్ సోరోస్కో, ఈ రాహుల్ గాంధీకో, ఈ కాంగ్రెస్ పార్టీకో, ఈ సోనియా గాంధీలకు ఉన్న సంబంధాలను నిన్న బీజేపీ ఎంపీలు పార్లమెంట్లోనే బయటపెట్టే సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే. దాని గురించి మీకు ఆల్రెడీ గత వీడియోలో నేను చెప్పిన. అంటే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ఈ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉండదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మొత్తానికైతే హిందువులు అసలు ఈ ప్రపంచం దృష్టిలో అసలు లెక్క లేకుండా ఉన్నారు. ఇకనైనా మనం తెలివి తెచ్చుకొని అందరం ఒకటైతే తప్పితే మన బతుకులకి ఇంకా గ్యారెంటీ అనేదే లే. ఇంకంతే, ఎప్పుడు ఎవరు ఎట్లా ఏ విధంగా పోతారో ఇంకా భగవంతుడికే తెలియాలి. భగవంతుడు కూడా చూస్తా ఊరుకుంటాడు. ఒరే మీకు అవకాశం ఇచ్చిన కానీ మీరే దాన్ని నిలబెట్టుకోలేదని చెప్పేసి ఆయన కూడా నవ్వి ఊరుకుంటాడు. అంతకు మించి ఇంక చేయగలిగింది ఏం లేదు. ఇంక మీరు ఎట్లా అనుకుంటే అట్లా అనుకోండి. అర్థమవుతుందా? ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఎన్నో ముఖ్యమైన విలువైన జాతీయవాద వార్తలు అందిస్తున్నటువంటి మన ఛానల్ మాత్రం ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాత్రం మీరు మర్చిపోవద్దు. మీరే ఈ ఛానల్కు బలం. అది జై శ్రీరామ్.